కొల్హాపూరులోని మహాలక్ష్మి స్వరూపంగా వెలిసిన అమ్మవారు శత్రునాశనం చేయటానికి అవతరించి దేవతలను సర్వజనులను కాపాడుతుంది. బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడైన కోల్హుడు తన యొక్క అహంకారం వలన దేవతలను రకరకాలుగా పుట్టించాలని అతడు బ్రహ్మ యొక్క వరం కోసం దీక్షను మొదలుపెట్టాడు. అదే సమయంలో సుకేసి అనువాడు అతని యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. దీక్ష తరువాత వరాలు పొందిన కోల్హుడు సుకేసిని సంహరించాడట. తరువాత తన యొక్క తపస్సు చేత పద్మావతపురంలోని అమ్మవారి అంశతో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 100 ఏళ్ల వరకు అతని రాజ్యంలో అడుగు పెట్టకూడదని వరం తీసుకుని బయటికి పంపివేశాడట. వెంటనే తన యొక్క శక్తితో దేవతలపైన ప్రజలపైన అధికారాన్ని మొదలు పెట్టాడట. 100 సంవత్సరాలు గడిచిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారు తన యొక్క దేవీ సేనలను సమకూర్చుకొని కోల్హుడు పట్టణంపై యుద్ధం ప్రారంభించింది. ఆ దశలో కోల్హుడు దేవిని స్తుతించి తిరిగి 3 వరాలు పొందాడు. అవి ఏమిటంటే మహాలక్ష్మి దేవిని తిరిగి అక్కడే అంటే కొల్హాపూర్లోనే నిలవమనటం, మరియు ఈ క్షేత్రానికి తన పేరు అంటే కోల్హుడు అని పేరు పెట్టమనటం, ఇంకా ఈ క్షేత్రాన్ని సిద్ధి క్షేత్రంగా చేయమనటం. కోల్హుడు కోరిన విధంగా మరణిస్తున్న సమయంలో తాను కోరిన వరాలను అనుగ్రహించినందువల్ల అప్పటి నుంచి ఆ క్షేత్రానికి కొల్హాపూర్ అని పేరు వచ్చింది. సంవత్సరంలో ప్రత్యేకమైన 3 రోజులు ఇక్కడ కిరణ్ ఉత్సవం జరుగుతుంది. ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో సూర్యాస్తమ సమయంలో సూర్యకిరణాలు మహాలక్ష్మి అమ్మవారి పాదాలపై పడటం విశేషం. అలాగే ఈ ఆలయంలో ఏ మూలకు వెళ్ళినా గుడి గంటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ శక్తి పీఠంలో దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజు మధ్యాహ్నం మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి భిక్ష స్వీకరించడం అలవాటుగా పెట్టుకున్నాడట. ఓం శ్రీ మాత్రే నమః.